గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1Bలో డిఫరెన్షియేషన్ మన లాస్ట్ క్లాస్లో సినాప్సిస్ కొన్ని వెరీ షార్ట్ చెప్పుకున్నాం కదా. రిమైనింగ్ వెరీ షార్ట్ ఈరోజు చెప్పుకున్నాం, చాలా ఎక్కువ ఉన్నాయి. సో 2 వీడియోస్ కింద సెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు log sin log x, find dy by dx. Given y is equal to log sin log x. ఇప్పుడు differentiating on both sides with respect to x. Then dy by dx is equal to d by dx of log sin log x. ఇప్పుడు ఈ sin log x అనే పార్ట్ని x అనుకుందాం. సో అంటే log x అవుతుంది. సో d by dx ఆఫ్ log x అని ఫార్ములా తెలుసు కదా, 1/x అని. 1/x దేన్నైతే x అనుకున్నామో అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ ఫంక్షన్. సో ఇప్పుడు 1/sin log x, x అంటే sin log x కదా, 1/sin log x d by dx ఆఫ్ sin log x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin log x. ఇప్పుడు sin x డెరివేటివ్ d by dx of sin x, log x అని x అనుకో. d by dx of sin x is cos x, అంటే cos log x. అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ log x, ఎందుకంటే x అని మళ్ళీ అనుకున్నాం కదా. సో d by dx of log x. ఇప్పుడు ఫైనల్గా ఇంకా ఎక్కడ కూడా ఇంకా డెరివేటివ్స్ ఫైండ్ చేయక్కర్లేదు. సో ఈజ్ ఈక్వల్ టు 1/sin log x cos log x ఇంటూ 1/x, దట్ ఈజ్ ఈక్వల్ టు cos log x by x sin log x, that is equal to 1/x into cos by sin అంటే cot log. ఈ రకంగా చేయాలి. ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ ముందర ఈ బయట ఈ లాగ్ d by dx పక్కన ఏది ఉందో ఆ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ చేయాలి. ఆ నెక్స్ట్ దాని లోపల సైన్, మళ్ళీ ఆ నెక్స్ట్ లాగ్, అలాగే ఒక్కొక్కటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ x క్యూబ్ హోల్ స్క్వేర్, ఫైండ్ dy by dx. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ x క్యూబ్ హోల్ స్క్వేర్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x, we get dy by dx is equal to d by dx of cot ఇన్వర్స్ x క్యూబ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ముందర అసలు దీన్ని ఈ cot ఇన్వర్స్ x క్యూబ్ అనే దాన్ని x అనుకుందాం. x స్క్వేర్ ఫామ్ d by dx ఆఫ్ x స్క్వేర్ అంటే x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. n అంటే 2, అది ముందరకు వస్తుంది. x పవర్ n మైనస్ 1 అంటే cot ఇన్వర్స్ x క్యూబ్ హోల్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 కదా. సో అందుకే cot ఇన్వర్స్ x క్యూబే వచ్చింది. ఇప్పుడు దీన్ని x అనుకున్నాం కదా cot ఇన్వర్స్ x క్యూబ్ని. సో మళ్ళీ దీనికి డెరివేటివ్ ఫార్మ్ చేయాలి, d by dx ఆఫ్ cot ఇన్వర్స్ x క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ cot ఇన్వర్స్ x క్యూబ్ ఇంటూ ఫార్ములా -1/1 ప్లస్ x స్క్వేర్ ఉంది cot ఇన్వర్స్ x డెరివేటివ్. సో కాబట్టి -1/1 ప్లస్ x క్యూబ్ హోల్ స్క్వేర్, ఆ ప్లేస్లో ప్లేస్లో x క్యూబ్ ఉంది కదా. సో x క్యూబ్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ x స్క్వేర్, మళ్ళీ x ప్లేస్లో x క్యూబ్ ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ ఫైండ్ చేయాలి, d by dx ఆఫ్ x క్యూబ్ అంటే 3x స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2 cot ఇన్వర్స్ x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 6 ఇంటూ 3x, 3 2 6 అంటే -6x స్క్వేర్ ఇంటూ cot ఇన్వర్స్ x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 6. ఈ రకంగా చేయాలి. ఇక్కడ కూడా అంతే, ముందర మొత్తం cot ఇన్వర్స్ x క్యూబ్ దాని అందరినీ x అనుకున్నాం అంటే x స్క్వేర్, దానికి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు దేన్ని x అనుకున్నాము దానికి డెరివేటివ్ ఫైండ్ చేస్తాం, d by dx ఆఫ్ cot ఇన్వర్స్ x క్యూబ్. మళ్ళీ cot ఇన్వర్స్ x లేదు, x ప్లేస్లో మళ్ళీ x క్యూబ్ ఉంది. సో కాబట్టి ఆ x క్యూబ్ని మళ్ళీ x అనుకుని ఆ x క్యూబ్ మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. ఈ రకంగా మళ్ళీ 3 స్టెప్స్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ sin h ఇన్వర్స్ 3x/4. లెట్ y ఈజ్ ఈక్వల్ టు sin h ఇన్వర్స్ 3x/4, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. dy by dx is equal to d by dx of sin h inverse 3x/4. ఇప్పుడు మళ్ళీ అంతే, sin h ఇన్వర్స్ xకి ఫార్ములా
1/√(1 + x²). కానీ ఇక్కడ x ప్లేస్లో 3x/4 ఉంది. సో అగైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ 3x/4. సో 1/√(1 + 3x/4 హోల్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ 3x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసి లోపల సింప్లిఫై చేయాలి. 1/√(1 + 9x²/16 ఇంటూ 3/4 d/dx ఆఫ్ 3x/4 is x derivative 1, so 3/4 that is equal to 1/√16 + 9x²/4 ఇంటూ 3/4. ఇక్కడ మనకి 16కి స్క్వేర్ రూట్ సెపరేట్గా ఫైండ్ చేస్తాను అంటే 4 అన్నమాట. 4 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/√16 + 9x². ఇక్కడ కూడా అంతే sin h ఇన్వర్స్ 3x/4ని x అనుకున్నాం. సో దానికి డెరివేటివ్ మళ్ళీ ఫైండ్ చేస్తే వచ్చేస్తుంది. ఫార్ములాస్ బాగా రావాలండి. ఫార్ములాస్ బాగా వస్తే చక్కగా చేసేసుకోవచ్చు. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan e⁻⁻y విత్ రెస్పెక్ట్ టు x. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు tan e⁻⁻y అని. ఇప్పుడు బోత్ సైడ్స్ tan ఇన్వర్స్ అప్లై చేద్దాం. అంటే tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు మనం అంటే మామూలుగా ప్రోడక్ట్స్ వాటిలో చెప్పేటప్పుడు అయితే tan ఇటు పక్కకి తీసుకొచ్చిస్తాం అని చెప్తాం. అలా చేయకూడదు. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి బట్టి బోత్ సైడ్స్ అప్లైడ్ tan ఇన్వర్స్ అంటే అప్పుడు tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ tan ఇన్వర్స్ e⁻⁻y. tan ఇన్వర్స్ e⁻⁻y అంటే దట్ ఈజ్ e⁻⁻. సో tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు e⁻⁻y. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకంటే ఇలా చేయకూడదు. x ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ e⁻⁻y ఎందుకంటే బైల్లో ఉంది కదా రైట్ సైడ్, అందుకని. సో tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు e⁻⁻y. ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ tan ఆఫ్ e⁻⁻y. సో d/dx ఆఫ్ x ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు tan e⁻⁻y. tan e⁻⁻y x అనుకుంటాం. sec² e⁻⁻y మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ e⁻⁻y. సో 1 ఈజ్ ఈక్వల్ టు sec² e⁻⁻y ఇంటూ e⁻⁻y ఇంటూ మైనస్ dy/dx. అంతే కదా. ఇది ఈ e⁻⁻y అది మొత్తంగా x అనుకుంటే e⁻⁻y అది ఇంటూ మళ్ళీ yకి డెరివేటివ్. సో dy/dx అది అలాగే వస్తుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ e⁻⁻y sec² e⁻⁻y ఇంటూ dy/dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని -1 ఇది చూద్దాం అంతే sec² e⁻⁻y కదా అంతే. dy/dx ఏమో ఇది ఇప్పుడు దీన్ని ఇటుపక్కకి తీసుకొచ్చాం 1/e⁻⁻y sec² e⁻⁻y dy/dx అలాగే ఉంచాం. ఇది ఈ రకంగా వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -e⁻y న్యూమరేటర్లోకి పట్టుకెళ్ళి e⁻y బై 1 + tan² sec² e⁻⁻y 1 + tan² e⁻⁻y అని రాస్తాం. ఫార్ములా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -e⁻y బై 1 + అసలు tan ఆఫ్ e⁻⁻y అంటే ఏమిటి x అనుకుంటాం. సో 1 + x ఈ రకంగా చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ముందర x ఈజ్ ఈక్వల్ టు tan e⁻⁻y దీన్ని ఎలా రాస్తామంటే tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు e⁻⁻y అని రాసుకుని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం. లేకపోతే అలాగా x ఈజ్ ఈక్వల్ టు tan e⁻⁻y అనుకుని అలా చేసినా పర్వాలేదు. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఇక ఈ సెకండ్ పార్ట్ అంటే tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు e⁻⁻y దానికి కూడా చేయొచ్చు. ఇలా రాశారు కానీ ఇక్కడ ప్రాబ్లంలో x ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ e⁻⁻yకే చేశారు మొత్తం అంతా. సరే చూసుకోలేదు. ఇది ఈ రకంగా చేశారు. దానికి కూడా అలా కూడా చేయొచ్చు. ఇంప్లైజ్ దట్ అని రాసుకున్నాం కదా అంతా, దానికి కూడా చేయొచ్చు. ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసుకుని చేసుకోవచ్చు. ఇదొకటి ఈ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ e⁻⁻y అని ఉంది కదా, దీన్ని కూడా చేసుకోవచ్చు. tan ఇన్వర్స్ x ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వేసుకుని చేసుకోవచ్చు. దానికైనా చేయొచ్చు. అలా కాకుండా ముందర ఏదైతే ఇచ్చాడో దానికే చేస్తాం. మార్చారు కానీ దానికే చేస్తాం. ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి.
నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్, tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దెన్ 5 డివైడ్ బై dx. ముందర అసలు దీని ఏమనుకుందామంటే ఎక్స్ ప్లేస్లో tan తీటా పెట్టామనుకోండి. దేని ఫార్ములా అంటే 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా అనేది tan 2 తీటా ఫార్ములా. అందుకని ముందర x ఈజ్ ఈక్వల్ టు tan తీటా అనుకుంటే తీటా ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్ గివన్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో tan ఇన్వర్స్ ఇప్పుడు వేద్దాం, 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో tan తీటా సబ్స్టిట్యూట్, 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 2. ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదా, tan ఇన్వర్స్ tan అంటే ఓన్లీ 2 తీటా వస్తుంది. 2 తీటా అంటే అసలు తీటా అంటే ఏమిటి, tan ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. డివైడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ ఎక్స్. 2 బయటికి తీసుకుంటాం కాన్స్టెంట్గా. tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా 1 బై 1 ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 1 ప్లస్ ఎక్స్. ఈ రకంగా సింపుల్ x ఈజ్ ఈక్వల్ టు tan తీటా అనుకుని అందులో సబ్స్టిట్యూట్ చేయడం చేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా, ఫార్ములా అయిపోతుంది, tan 2 తీటా అయిపోతుంది. అప్పుడు దానికి డెరివేటివ్ ఫార్మ్. నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.